రాష్ట్రాల్లో మొదలైన చలి ఇప్పుడిప్పుడే పంజా విసురుతూ ఉంది. రాత్రుల్లో చలి తీవ్రత అంతకంతకు పెరుగుతూ ఉంది. సాయంత్రం 7 గంటల నుంచి చలిగాలులు ప్రారంభమవుతూ ఉన్నాయి. ముందు ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొన్నటి వరకు హడలెత్తించిన వేడి తుర్రుమని పారిపోయింది. శీతాకాలం ప్రవేశించడంతో చలి ప్రారంభమైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లగా మారింది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో ఈ ఏడు ఎండల ప్రభావం ఎక్కువగా కనిపించింది. వర్షాకాలం కూడా ఎండాకాలాన్ని తలపించింది. దీంతో జనం చాలా అవస్థలు పడ్డారు. ఇప్పుడు చలి ప్రారంభం కావడంతో సేద తీరుతున్నారు. రెండు రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. భాగ్యనగరంలో రాత్రిపూట చలి వణుకు ప్రారంభమైంది. ముఖ్యంగా శివార్లలో తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. గడిచిన 4 రోజులుగా చూస్తే చలి క్రమంగా పెరుగుతోంది. ఇటు మన్యసీమలో సీన్ మారిపోయింది. మంచు దుప్పటి కప్పుకుని రారమ్మని ఆహ్వానిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, ఖమ్మం జిల్లా భద్రాచలం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంతో పాటు విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం చలికి గడగడ వణుకుతోంది. లంబసింగి, పాడేరు, మినుములూరు, జోలాపుట్టు, చింతపల్లి, గూడెం కొత్తవీధి, అరకు వ్యాలీ, డుంబ్రిగూడ, ముంచంగిపుట్టు ప్రాంతాల్లో ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు తొలగటం లేదు. మరో నెల రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు మార్కెట్లో స్వెట్టర్లు, రగ్గుల అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి.